నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల వైపే ప్రజలు ఉంటారని గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తనకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉండటం చూస్తుంటే ముచ్చటేసిందని అన్నారు. వేలాది మంది ప్రజల మద్దతు చూస్తే వైసీపీపై ప్రజల తిరుగుబాటు అర్థమవుతుందన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూటమిని తట్టుకోవటం సాధ్యం కాదని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. అందరూ కూడా విజయోత్సవ ర్యాలీగా చేస్తున్నారండి. ఇది వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది తిరుగుబాటుగా కనిపిస్తుంది. ఇది ఎలక్షన్ కాదు, ఇది రెవల్యూషన్. ప్రజలందరూ కూడా రేపు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వైపు చూస్తున్నారని చెప్పి దానికి ఇది నిదర్శనం అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే ఆయనతో పాటు పార్లమెంట్ అభ్యర్థి భరత్ కూడా ఉన్నారు. భరత్ను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, భరత్ గారు ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికలు? ఇవాళ మా పార్లమెంట్లో 4 అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఒక ఎస్కోట్ తప్ప మిగతా 3 నామినేషన్స్లో పాల్గొన్నాను. ప్రతి నియోజకవర్గంలో అది పశ్చిమ వైజాగ్ వెస్ట్ అవనివ్వండి, వైజాగ్ సౌత్ దక్షిణ అవనివ్వండి, లేకపోతే గాజువాక అవనివ్వండి, చాలా అద్భుతమైన రెస్పాన్స్. వేల సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్, కామన్ మ్యాన్ కూడా వచ్చి ఇంత వేడిలో కూడా వాళ్ళు అలా స్వతహాగా వచ్చి నడుస్తున్నారు అంటే దాని ఇండికేషన్ మాకు చాలా స్పష్టంగా కనబడుతుందండి. వాళ్ళ స్పందన కూడా చాలా ప్రేమగా, చాలా నమ్మకంతో ఉంది. తప్పకుండా ఇది ఓటింగ్ బూత్లో చూపించబోతున్నారు. కూటమి అభ్యర్థులందరినీ గెలిపిస్తారని బలంగా నమ్ముతున్నాం. అయితే మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ఓడిస్తామంటూ సవాల్ చేస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ప్రత్యర్థుల ప్రయత్నాలు వాళ్ళు చేస్తారండి. విశాఖపట్నంలో 2019లోనే 4 గెలిచాం ఏడిట్లో. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతతో, మా మీద నమ్మకంతో తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తాం. 7 గెలిపించేటట్టు ముందుకెళ్తాం. రైట్, గాజువాక పరిధిలో పెద్ద ఎత్తున కూడా కోలాహల పరిస్థితి కనిపిస్తూ ఉంది. పల్లా శ్రీనివాసరావు నామినేషన్లో పసుపు జెండాల రెపరెపలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యర్థులను కూడా తప్పక ఓడించి తీరుతామంటూ కూడా టీడీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 Sides టీవీ, విశాఖ, గాజువాక నుండి.